ఫోన్ల మీద ఫోన్లు పొద్దుమాపు మోగుతూనే ఉన్నది. ఎన్నడూ ఒక్కనాడు కూడా ఫోన్ చేసి మాట్లాడనోళ్ళు కూడా ఇప్పుడు ఫోన్ చేసి ఏమై బుజ్జి అసలే కానొస్తలేవు, ఎట్లున్నావు, బాగున్నావా, ఖర్చుల మందం పైసలు పంపిస్తాం అని అంటుర్రు. నీ పైసలు నాకెందుకక్క, నేనే వేయి పంపిస్తా, కిలో తుణకల కూర తెచ్చి బావకు వండి పెట్టు అని ఫోన్ పెట్టేసిన. మరి లేకపోతే సర్పంచ్ ఎన్నికలు చేయబట్టి దినం ఊరికించి 20 ఫోన్లు వస్తున్నాయి. నా ఒకదానికే కాదు, అందరి పరిస్థితి ఇట్లనే ఉన్నది. ఇప్పుడు సూత్త 11వ తారీఖు రానే వస్తున్నది. అందుకే ఊర్ల పోంటి సర్పంచ్ ఎలక్షన్ల సందడి ఇంకింత జోరు అందుకున్నది. ఇప్పుడు పార్టీల ప్రచారాలు, అభ్యర్థుల వారాలు అబ్బో చిన్నగా లేవు పోన్రి. అన్నిటికి మించి పట్టణాలలో ఉండే ఓటర్లను పల్లెలకు రప్పించుకునేందుకు తీరు ఎగురం చేస్తుండ్రు అభ్యర్థులు. కొంతమంది ఛార్జీల మందం రానుపోని పైసలు మేమే ఇస్తాం అంటుంటే ఏం కావాలని అడుగుండ్రి, అడిగిందల్లు ఇస్తాం, వచ్చి ఓట్లు వేయండ్రి అంటుండ్రట ఇంగితమంది. మొత్తం వ్యవహారం అంతా ఫోన్ల మీదనే నడుస్తున్నదట. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు ఊర్ల పొంటి జనాలు వెనకటి తిరగలేరు. పైసలకు ఉత్తుత్తి వారాలకు ఓట్లేసే రోజులు పోయినాయి అంటుండ్రు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం జలాలపూర్ దిక్కు చాలా మంది ఓటర్లు ఇంటి మీద బోర్డులు రాసి పెట్టిండ్రు. మా ఓటు పైసలకు సీసాలకు అమ్ముకోబడదు, అభివృద్ధికే మా ఓటు అని ముఖం మీదనే చెప్తుండ్రు. మద్యానికి గాని డబ్బుకే గాని బహుమతులే కానీ లొంగకూడదు. గ్రామ అభివృద్ధి జరగదు. గ్రామం అభివృద్ధి జరగాలంటే మనము డబ్బు మద్యము తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేయవలను. ప్రతి ప్రయాణం వెనుక మొదటి అడుగు ఉండాలనేసి అనుకున్నాను. డబ్బుకు కానీ గిఫ్టులకు కానీ లొంగిపోననేసి నా ఓటును మంచి వ్యక్తికి వినియోగించుకుంటానని అనుకుంటున్నాను. నాకెంత నీకెంత అనుకునే గీసోంటి రోజులల్లా గింత నియతికల్లోళ్ళు ఉన్నారంటే గొప్ప ముచ్చట్నే. మరి అన్ని ఊర్లల్లా పబ్లిక్ గిట్లనే ఉంటే ఎంత మంచిగా ఉండో అనుకుంటారు అందరూ. అయితే గీ బొమ్మల రామారం మండలంలో తొలతమలక ఎన్నికలు జరిగే ఊర్ల పోంచి కలెక్టర్ హనుమంతరావు సారు ఓట్లు అమ్ముకోవద్దని గట్టిగా ప్రచారం చేయించిండట. అందుకే పబ్లిక్ అంతా బాగా ఆలోచనలు చేసుకుని గీసోటి నిర్ణయం చేసిండ్రు అన్నట్టు. ఇంకో దిక్కు తికమక రిజర్వేషన్లు చేయబట్టి కొన్ని ఊర్లల్లో అంత తికమకనే అవుతుంది. వరంగల్ జిల్లాలున్న గీ వంజరపల్లిలా ఎస్టీ ఓటర్లే లేరట. కానీ సర్పంచ్ సీటుకు ఉన్న 8 వార్డులలో 3 వార్డులకు ఎస్టీ రిజర్వేషనే వచ్చిందట. ఏం చేయాలనో సమజైతే లేదట జనాలకు. రిజర్వేషన్ మార్చి ఎలక్షన్లు పెట్టాలని కోరుతాండ్రు ఇక్కడి పబ్లిక్. ఇట్లా ఇక ఊరికో కథ నడుస్తుంది. ఇప్పుడు కొన్ని జాగాల్లో ఏకగ్రీవాలు చేస్తుండ్రు, ఇంగిన్ని ఊర్లల్లో ఆర్రాజు వాడుతాండ్రు. పల్లెల పోంటి చిన్నగా లేదు పోండ్రి ఎలక్షన్ల హంగామా.